ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా మీ సన్నిధి తీసుకురండి. మీ వాక్యం మీద మాకు ఏకాగ్రత దయచేయమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథములో నుంచి హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో ఉన్న మాట ఏమిటంటే, మీ పాపముల చేత మీరు కూలి తిరగబట్టి మీరు ఎటు తిరగాలట? దేవుని తట్టు. అంతేనండి, ఎవరి తట్టు? దేవుని తట్టు తిరగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రిస్మస్, ఓకే, మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ చాలాసార్లు ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ప్రతి ఆదివారం నిజం చెప్పండి. ఇదిగో నేను పాస్టర్ గారు, నిజం చెప్పండి. ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు, ఇక్కడ కూర్చున్నవాళ్ళు. అందుకే మీరు సగం చేయలేపారు, పూర్తి చేయలేకపోకుండా. అర్థమవుతుందండి. నేను అదే ఎక్కువగా నేను చెప్పే మాట అదే. క్రిస్మస్ సంవత్సరం మొత్తం డిస్మిస్. అంతేనండి, క్రిస్మస్ సంవత్సరం మొత్తం డిస్మిస్. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ క్రిస్మస్. ఈ సంవత్సరం మొత్తం మనం, ఎందుకంటే చాలా బిజీ. మరీ లెగలేని పరిస్థితిలో ఉండి అనారోగ్య పరిస్థితి ఉంటే అది వేరు. కానీ ప్రతి చిన్న దానికి కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే చాలాసార్లు అశ్రద్ధ చేస్తున్నాం. ఇక్కడ మనము ఈ క్రిస్మస్ ఎందుకు అంటే, నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో నా యొక్క టైటిల్ ఏమిటంటే, వై ద ట్రాన్స్డెంటల్ గాడ్ హ్యాస్ బికమ్ అన్ ఎమినెంటల్ గాడ్. మనుషులకు దూరంగా ఉండే దేవాది దేవుడైన యేసయ్య మనుష్యుల మధ్యకు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే, మనం చదివిన వాక్య భాగంలోని ఆ మొదటి వచనములో ఉన్న మాట, మన పాపముల చేత మనం ఏమైపోయామట? కూలితిమి కాబట్టి మనం ఎటు తిరగాలి అని ఉందట? దేవుని తట్టు తిరగాలి. అది అంతేనండి. అందరికి అర్థమయ్యే తెలుగులో చెప్పాలంటే, పాపముల చేత కూలేము కాబట్టి మనము దేవుని తట్టు తిరగాలి. లోకములో తిరిగాం, లోకాన్ని చూసాం, లోకముతో కలిసి ఉన్నాం. ఇటు చూస్తూ 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 దేవుని తట్టు తిరగటము మనము మర్చిపోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది.